హలో అండి. రాగుల వల్ల మనకెన్ని హెల్త్ బెనిఫిట్సో అందరికీ తెలిసిందే అండి. అలాంటి రాగుల్ని తరచుగా మనం మన డైట్‌లో ఇంక్లూడ్ చేయాలి. సో, అలాంటి ఒక రెసిపీయే రాగి పిట్టు. చాలా ప్రాంతాల్లో దీన్ని పుట్టు అంటారు. బట్ మా ప్రాంతంలో పిట్టు అనే అంటాము. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే స్టవ్ పైన పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కాక ఒక కప్పు రాగి పిండి సిమ్‌లోనే పెట్టి రోస్ట్ చేసేసుకోవాలండి. మంచి అరోమా వచ్చేంత వరకు. ఈ అరోమా వచ్చాక ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుమునైతే యాడ్ చేసి 2-3 నిమిషాల పాటు రోస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది దించుకొని కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ నేను చూపించిన విధంగా సాఫ్ట్‌గా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసేయకూడదు. సో, టెక్స్చర్ ఇలా వచ్చింది కదండీ! అంతవరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్‌లోకి అంటే హోల్స్ ఉన్న బౌల్‌లోకండి అంటే స్టీమ్ కుక్ అయ్యే విధంగా హోల్స్ ఉన్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ఇడ్లీ పాత్రలో బేస్‌లో వాటర్ పోసుకొని ఇది ఇడ్లీ పాత్రలో పెట్టేసి 15-20 నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్‌లో కుక్ చేసేసుకోవాలండి. అంతేనండి. కుక్ అయ్యాక టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఉండంగానే మనం ఒక కప్పు రాగి పిండికి అరకప్పు బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో, ఆ సెగకే మనకు అక్కడక్కడ ఉన్న ఈ బెల్లం గడ్డలు అనేటివి కూడా కరిగిపోయి మిక్స్ అయిపోతుందండి రాగి పిండిలో. ఇప్పుడు దీన్ని వేరే బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. చూసారా టెక్స్చర్ ఎలా వచ్చిందో? ఇప్పుడు మీ టేస్ట్‌కి తగ్గట్టు ఘీ కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. ఘీ యాడ్ చేశాక బాగా కలుపుకోవాలండి నేను చూపించిన విధంగా. సో, ఆ వేడికి ఆ బెల్లం కూడా కరిగిపోతుంది. బాగా రాగి పౌడర్‌లో మిక్స్ అయిపోతుందండి. అంతేనండి. హెల్తీ రాగి పుట్టు అయితే రెడీ అండి. అదేనండి రాగి పిట్టు. మీరెలా చేస్తారు? సేమ్ ప్రాసెసా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.